హెబ్రోనుకు వెళ్ళాలి అంటే అరణ్యాన్ని మనం దాటాలి అని, అరణ్యం గుండా వెళ్ళాలి అని. దేవుడు ఎందుకు తన ప్రజలను అరణ్య మార్గము గుండా నడిపించాడు? ఎందుకని అరణ్యం గుండా తీసుకెళ్ళాడు? సమీపమైన మార్గాలు చాలా ఉన్నాయి కదా, సమీపమైన మార్గాలు, తొందరగా వెళ్ళే మార్గాలు చాలా ఉన్నాయి. కానీ 40 సంవత్సరాల పాటు అరణ్యంలో వారిని నడిపించుకుంటూ అరణ్య మార్గముల ఎర్ర సముద్రం ఎదురైంది. ఇట్లాగా రకరకాల అరణ్య మార్గం గుండా వారిని నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు దేవుడు అరణ్యం గుండా నడిపించాడు? ఇంకా మనం అపోస్తుల కార్యంలో ఒక మాటను చాలా స్పష్టంగా చూస్తాం. రండి, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 38వ వచనం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 38వ వచనం. సీనాయి పర్వతము మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకునిన వాడు ఇతడే. అరణ్యములోని సంఘము అని క్రొత్త నిబంధనలో చెప్పబడిన ఆ సంఘం ఎవరో కాదు, 40 సంవత్సరాలు 40 ఏండ్లు అరణ్యంలో నడిపించబడిన ఆ ఇశ్రాయేలు ప్రజలే. 36వ వచనంలో మనం చూడొచ్చు, ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రములోను 40 ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచక్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను. సంఘం గురించే ఇక్కడ ఆ ఇశ్రాయేలు గురించే మాట్లాడుతూ క్రొత్త నిబంధనలో సంఘము అని రాశారు. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఇశ్రాయేలీలను అరణ్య మార్గం గుండా నడిపించాడు. ఆధ్యాత్మిక ఇశ్రాయేలీలము, ఆధ్యాత్మిక సంఘమైన మనల్ని కూడా దేవుడు అరణ్య మార్గం గుండా నడవాలనే ఇష్టపడుతున్నాడు. ఆయన నడిపించే మార్గము అరణ్య మార్గమే. ఎందుకు దేవుడు అరణ్య మార్గాన్నే ఎంచుకున్నాడు? ఎందుకు దేవుడు అరణ్య మార్గంలోనే దేవుడు నడిపిస్తాడు అంటే, మనం ఆలోచన చేసినట్లయితే కొన్ని విషయాలు ఈ రాత్రికాల సమయంలో ఎందుకు దేవుడు అరణ్య మార్గంలో మనల్ని నడిపిస్తున్నాడు? ముఖ్యంగా తను ప్రేమించిన ప్రియ సంఘాన్ని, తను ప్రేమించిన ప్రియులను, తను ఇష్టపడి తన రక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘమును అరణ్య మార్గం గుండా కష్టాల బారిన, శ్రమల బారిన, ఆ సుడిగుండాల సమస్యల్లో ఎందుకు నడిపిస్తున్నాడు, ఎందుకు నడిపించాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు అని మనం ఆలోచన చేద్దాం. చూడండి, పరమగీతముల గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం. పరమగీతముల గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది ఎవతే చాలు. ఇక్కడ రాయబడిన మాటను మనం గమనిస్తే, ఒక ప్రియురాలు తన ప్రియుని మీద ఆనుకొని వస్తుందంట. ఏ మార్గంలో తెలుసా? అరణ్య మార్గములో. ఏ మార్గం అది? అరణ్య మార్గములో ప్రియుని మీద ఆనుకొని వస్తుంది అంట. మొట్టమొదటి విషయం, ఎందుకు దేవుడు అరణ్య మార్గము గుండా తన సంఘాన్ని, తన ప్రియులైన వారిని నడిపిస్తాడు అంటే, మొట్టమొదటి విషయం ఏంటంటే ప్రియుని మీద ఆనుకోవాలని. ఏమని? ప్రియుని మీద ఆనుకోవాలి. ఆ సంఘము లేదా ఆ విశ్వాసి లేదా తన ప్రియ బిడ్డ తన మీద ఆనుకోవాలని, తన మీద ఆధారపడాలన్న ఉద్దేశంతో దేవుడు అరణ్య మార్గం గుండా నడిపిస్తాడు. చూడండి, అరణ్య మార్గం గుండా నడిపిస్తేనే ఎందుకు ప్రియుని మీద ఆనుకుంటాము అంటే, అన్ని సదుపాయాలుండి, అన్ని ఫెసిలిటీస్ ఉండి, అన్ని సకల సౌకర్యాలు ఉంటే ఎవరు దేవుని పట్టించుకోరు, ఎవరు దేవుని యొద్దకు రారు, ఎవరు దేవుని. చూడండి, ఆ మాట కూడా మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 16వ వచనం. ఇశ్రాయేలు గురించి ఆ మాట చెప్తూ రాస్తాడు. తుదకు నీకు మేలు చేయవలెనని నిన్ను అణచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించెను. హల్లెలూయా. ఎందుకంట? తుదకు నీకు మేలు చేయవలెనని నిన్ను అణచుటకును శోధించుటకును అరణ్య మార్గంలో ఆయన నిన్ను నడిపించాడు. ఎందుకు అంటే మేలు చేయడానికే, కాకపోతే నిన్ను ముందు అణచటానికి. ఏమంటే అన్ని సకల సౌకర్యాలు సదుపాయాలు ఉంటే మనం భూమి మీద నిలబడం. ఎవరు నిలబడరు. ఏ మనిషి కూడా భూమి మీద నిలబడరు. ఎక్కడికి? ఆకాశంలో చూస్తూ ఉంటారు, పైన చూస్తూ ఉంటారు. అన్నీ సమృద్ధిగా ఉంటే, ఏ కొరత లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా ఉంటే అందరూ దేవుణ్ణి
దేవుని సన్నిధికి రారు, ప్రార్థన చేయరు, ప్రార్థన అవసరం లేదు. కానీ కష్టాలు వస్తేనే, శ్రమలు వస్తేనే దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడతారు. అందుకనే అక్కడ రాయబడిన మాట, నిన్ను అనచుటకు, నువ్వు హెచ్చిపోకుండా ఉండినట్లు, నిన్ను అనచుటకు, నిన్ను శోధించుటకు నేను అరణ్య మార్గం గుండా నేను నడిపించాను. అబ్రహాం జీవితాన్ని కూడా మనం గమనించినట్లయితే, అబ్రహాంను దేవుడు పిలిచాడు, పిలిచిన తర్వాత వచ్చిన తర్వాత చాలా రోజుల వరకు కూడా మనం గమనిస్తే అతను అడిగే మాట, నాకు అన్నీ ఉన్నా ఏముందయ్యా, ఒక కొరత ఉంది కదా, నాకు ఒక ఇబ్బంది ఉంది కదా, అన్నీ ఉన్నాయి కానీ నాకు ఒక కొరత ఉంది కదా అని దేవునితో చెప్పినప్పుడు ఎందుకు అతనికి అంత ఆలస్యం, ఎందుకు ఆ కొరతని దేవుడు అలాగ ఆపాడు అంటే, అక్కడ వరకు మనం గమనించినట్లయితే స్వబుద్ధిని ఆధారం చేసుకునే పనులు కొన్ని అబ్రహాము జీవితంలో లేదా తన భార్య అయిన శారా జీవితంలో కొన్ని జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. శారా అంటది, అబ్రహాము ఇక దేవుడు మనకు పిల్లల్ని ఇస్తాడో లేదో తెలియదు కానీ ముందు హాగర్ని పెళ్లి చేసుకొని పిల్లల్ని కను అని చెప్పింది. అంటే తన స్వబుద్ధిని ఆధారం చేసుకొని బ్రతికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే చివరిగా 15వ అధ్యాయంలో అబ్రహాంతో దేవుడు అంటాడు ఏమనంటే, నువ్వు నిందారహితంగా, నీవు నీ భార్య నా సన్నిధిలో నిందారహితంగా నడుచుకోనండి, అప్పుడు నేను మీకు కార్యం చేస్తాను అని మనం చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే అబ్రహాము శారా పూర్తిగా దేవుని మీద ఆనుకున్నారో అప్పుడు వారి జీవితాల్లో కార్యం జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పటి వరకు దేవుడు వారిని అనుస్తూ పరిశోధిస్తూ అనుస్తూనే వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు కొన్ని వచనాలు మేము ముందుంచుతాను, రండి చూద్దాము. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. ఈనాడు చాలామంది ప్రజలు దేని మీద ఆధారపడుతున్నారు, దేని మీద ఆధారం చేసుకుంటున్నారు అంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం మనందరికీ తెలిసిన మాటే. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే స్వబుద్ధిని ఆధారం చేసుకుంటూ ఉన్నారు, సొంత బుద్ధిని. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 5వ వచనం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం. కొన్ని వచనాలు మేము ముందుంచుతాం. 17వ అధ్యాయం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహా వృక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేలయందు నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. ఇక్కడ చూసినట్లయితే కొంతమంది శరీరాలను ఆధారం చేసుకుంటూ ఉన్నారంట. శరీరాలు మాకు వాళ్ళు ఉన్నారండి, మాకు బలం ఉందండి, బలగం ఉందని వాళ్ళని ఆధారం చేసుకుంటూ నడుస్తూ ఉంటారు. కొంత జీవితంలో, కొంత జీవితకాలం వరకు నాకు మా స్నేహితులు ఉన్నారండి, నాకు నా బంధువులు ఉన్నారు, నాకు నా తల్లిదండ్రులు ఉన్నారు, నాకు వాళ్ళే బలంగా ఉన్నారు అని వాళ్ళ మీద ఆధారపడుతూ, వాళ్ళని ఆనుకుంటూ, వాళ్ళని ఆధారం చేస్తూ నడుస్తున్న వారిని గురించి దేవుడు అంటున్నాడు ఏమన్నావు తెలుసా? శరీరాలను నువ్వు ఆధారం చేసుకుని నడుస్తున్నావు, నువ్వు శాపగ్రస్తుడు అయిపోతావు. వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? శరీరాలను ఆధారం చేసుకునే వాళ్ళంట ఎడారిలోని అరుహా వృక్షం వలె ఉంటారంట. ఈ అరుహా వృక్షం గురించి చాలాసార్లు మనం చెప్పుకున్నాం. ఇది ఎడారిలో పెరిగిద్ది. ఇది ఎడారిలో ఏమైనా నీళ్ళు ఉంటాయండి? నీళ్ళు ఉండవు కదా, అరణ్యంలో ఎడారిలో నీళ్ళు ఉండవు. అలాంటి చోట, నిర్జనమైన చోట, ఒక ఎడారి ప్రదేశంలో ఈ అరుహా వృక్షం పెరిగిద్ది. అంటే దీని పచ్చదనం ఉండదన్నమాట. ఇది పచ్చదనం ఉండదు, ఎండిపోయిన చెట్టులాగా ఉంటుంది. చిన్న చిన్న ఆకులు, చాలా చిన్న చిన్న రౌండ్ చిన్న చిన్న ఆకులు ఇరుకిరుగ్గా కొమ్మలను ఆనుకొని ఇవి ఉంటాయి అన్నమాట. అంటే ఏదైనా చెట్టు ఉంది అంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిన ప్రతి మనిషి కూడా ఏం చేస్తారు అంటే నీడను కోరుకుంటారు. ఏ చెట్టు అయినా కానీ నీడిస్తుంది, కొంచెం కాకపోతే కొంచెమైనా దాని నుండి నీడ వస్తుంది. అయితే ఈ అరుహా వృక్షం దగ్గరికి వెళ్తే బాటసారులకి, అక్కడికి వెళ్ళే బాటసారులకు కానీ ఏదైనా వెళ్ళి కొంచెం నీడన కూర్చుందామంటే కొంచెం నీడ కూడా దొరకదు ఆ అరుహా వృక్షం కింద. కారణం ఏంటంటే దానిలో పచ్చదనం లేదు, ఆకులు లేవు. ఆకులు కూడా చిన్న చిన్న ఇరుకుగా ఉంటాయంట దాని ఆకులు. అంటే నీడనిచ్చే స్థితిలో కూడా అది ఉండదు. ఇలాగా ఉంటారు ఎవరు అంటే శరీరులను ఆధారం చేసుకునే వాళ్ళు, బలగాన్ని ఆధారం చేసుకునేవారు. బలాన్ని, ఈ లోక శరీరుల్ని ఆధారం
చేసుకునే వాళ్ళు ఇలాగా ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఆ మేలు తాత్కాలికంగా ఉంటుంది. ఆ మేలు దానివల్ల వచ్చే నీడను, దానివల్ల వచ్చే ఆనందాన్ని వారు అనుభవించలేరు. ఇతరులకు ఎవరికి కూడా సంతోషం వారి వల్ల ఉండదు. ఎవరు ఇలాంటి వారు అంటే శరీరులను ఆధారం చేసుకునే వాళ్ళు. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుడు అరణ్య మార్గం గుండా ఎందుకు ఒక వ్యక్తిని నడిపిస్తాడు? కష్టాల గుండా, శ్రమల గుండా నువ్వు నడువు అని ఎందుకు చెప్తాడు, ఎందుకు నడిపిస్తాడు అంటే నువ్వు పూర్తిగా తన మీద ఆధారపడాలి, పూర్తిగా తన మీద ఆనుకొని నడవాలని ఆయన ఉద్దేశం. చాలామంది ఏం చేస్తూ ఉంటారు అంటే శరీరులను ఆధారం చేసుకుని నడుస్తూ ఉంటారు. అయితే దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది, వారు అరుహ వృక్షం వలె ఉంటారు. మేలు జరిగినంతసేపు చాలా కొంచెం సేపు సంతోషంగా ఉంటారు, తర్వాత ఆ మేలు కనబడదు, ఆ మేలు అయిపోతుంది. ఎంత తాత్కాలికంగా ఉంటుంది ఆ మేలు, ఆ నీడ తాత్కాలికంగా ఉంటుంది. అలాగా ఉంటారు. కాబట్టి శరీరాలను ఆధారం చేసుకోవద్దు, స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. చూడండి, బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, భక్తిహీనునికి ఆధారమే లేదంట. యోబు గ్రంథము 27వ అధ్యాయము 8వ వచనం. యోబు గ్రంథము 27వ అధ్యాయము 8వ వచనం. దేవుడు వాణ్ణి కొట్టివేయినప్పుడు, వాని ప్రాణము తీసివేయినప్పుడు భక్తిహీనునికి ఆధారమేది? ఇక్కడ రాయబడిన మాట, భక్తిహీనునికి ఆధారమేది? వానికి బాధ కలుగునప్పుడు దేవుడు వాని మొర్ర వినునా? వాడు సర్వశక్తిని యందు ఆనందించునా? వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా? భక్తిహీనునికి ఆధారం లేదండి. భక్తిహీనుని ఆనుకోవడానికి, భక్తిహీనుడు ఆధారపడడానికి ఆధారం లేదు. వాడు ఖచ్చితంగా ఈ లోకాన్నో, స్వబుద్ధినో, శరీరులనో ఆధారం చేసుకోవాలి, వారి మీద ఆనుకోవాలి. కానీ భక్తి పరులకు, భక్తి చేసేవారికి, నీతిమంతులకు ఆధారం ఉంది. హల్లెలూయా. చూడండి, రాయబడిన మాట 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనం. ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడు. హల్లెలూయా. భక్తిహీనునికైతే ఆధారం లేదు. వాడు మొర్ర పెట్టినా, వాడు ప్రార్థన చేసినా దేవుడు ఆలకిస్తాడన్న ఆధారం లేదు. వాడు ఏడ్చినప్పుడు వాడి కన్నీరు తుడుస్తాడన్న ఆధారం లేదు. వాడు ఆనుకోవడానికి ఏ బండ, ఏ కొండ లేదా ఏ ఆధారము లేదు. వాడికి ఉన్న ఆధారం భక్తిహీనునికి అంటే ఈ లోకస్తులకు ఉన్న ఆధారం ఏంటంటే శరీరులు. ఈ లోకస్తులకు ఉన్న ఆధారం ఏంటంటే వారి బలగం. ఈ లోకస్తులకు ఉన్న ఆధారం ఏంటంటే వారి స్వబుద్ధి. అయితే దేవుడు నీతిమంతులు, విశ్వాసులుగా ఏర్పరచబడి భక్తి పరులుగా మార్చబడిన మనతో చెప్తున్నాడు, ఏమన్నా తెలుసా? సంగమా, మీరు వారిని మీద ఆధారపడొద్దు, వారి మీద ఆనుకోవద్దు. నువ్వు ఆనుకోవలసింది ఎవరి మీద తెలుసా? ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన పశ్చాత్తాపడు, ఆయన అబద్ధమాడు, ఆయన దేవుడు. అంటే దేవుని మీద నువ్వు ఆనుకోవాలి, నీ ప్రియుని మీద నువ్వు ఆధారపడాలి. అందుకనే అరణ్య మార్గం గుండా నడిపిస్తాడు, అందుకనే కష్టాలు, శ్రమల మార్గం గుండా నేను నడిపిస్తాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీకు ఆధారమైన వ్యక్తి గొప్ప దేవుడు. హల్లెలూయా. నీకు ఆధారమైన వ్యక్తి శరీరి కాదు, ఒక మనిషి కాదు, ఒక మనిషి కాదు. అది గుర్తుపెట్టుకోండి. నువ్వు ఆధారపడవలసిన వ్యక్తి, నువ్వు ఆనుకోవలసిన వ్యక్తి ఆయనే కోరుకుంటున్నాడు, నువ్వు ఆయన మీద ఆనుకోవాలని. ఒక మాట ఉంది బైబిల్ గ్రంథంలో, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 10వ వచనం. ఇశ్రాయేలు గురించి చాలా చక్కగా ఆ మాట చాలా బాగుండింది. 32వ అధ్యాయము 10వ వచనం. ఆ మాట చదివినప్పుడు ఆయన ఇశ్రాయేలు ప్రజల్ని ఎలాగ తీసుకొచ్చాడు? అరణ్య ప్రదేశములోను, భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వాని కాపాడెను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. యెహోవా మాత్రము వాని నడిపించెను. హల్లెలూయా. ఎంత
చక్కగా రాయబడిందండి ఈ మాట. ఒక వ్యక్తి దేవుని మీద ఆధారపడితే, దేవుని మీద ఆనుకున్నప్పుడు వారు చాలా అద్భుతంగా జీవించబడతారు. అరణ్య మార్గంలో కూడా చాలా ఆనందంగా నడిపించబడతారు. ఇశ్రాయేలు ప్రజలు ఆధారపడలేకపోయారు, ఆనుకోలేకపోయారు. వారిని ఎందుకు అరణ్య మార్గం గుండా నడిపించాడంటే, వీళ్ళు పూర్తిగా నా మీద ఆధారపడాలి, పూర్తిగా నన్ను ఆనుకోవాలి, పూర్తిగా ప్రతి చిన్నదానికి నా వైపు చూడాలన్న ఆయన ఉద్దేశాన్ని వారు విస్మరించారు, కొనుక్కున్నారు. అపోస్తల కార్యంలో దేవుడు వారి గురించి బాధపడుతూ అంటారు, మీరు ఫలానా దేవతను చేసుకున్నారు, మిమ్మల్ని నడిపించిన ఐగుప్తు నుండి మిమ్మల్ని తీసుకొచ్చిన నన్ను మర్చిపోయి, నన్ను విసర్జించి, నన్ను ప్రక్కన పెట్టేసి వేరే దేవుళ్ళని చేసుకొని, మీ చేతులతో నిర్మించుకున్న దేవుళ్ళని చేసుకొని వారే మిమ్మల్ని తీసుకొని వచ్చారని వాళ్ళని ఆశ్రయించి వాళ్ళని మొక్కుకున్నారు, వాళ్ళని పూజించారు, వాళ్ళకు నమస్కరించారు అని చెప్పి దేవుడు బాధపడినట్లుగా మనం అపోస్తల కార్యంలో చూస్తాం. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. యోహాను అనే భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు, ఆ శిష్యుడు ఎప్పుడు కూడా యేసయ్య రొమ్మున ఆనుకునేవాడంట. హల్లెలూయా. ఎవరి రొమ్మున? యేసయ్య రొమ్మున ఆనుకునేవాడట. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం ఆ మాట చూస్తాం. రండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. 13వ ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను గనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పెనో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేసెను. అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు, ప్రభువా, వాడెవడని ఆయనను అడిగెను. అందుకు యేసు, నేనొక ముక్క ముంచి ఎవనికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకి ఇచ్చాను. హల్లెలూయా. అందరూ అడుగుతున్నారు, యేసయ్య రొమ్మున ఆనుకున్న ఈ శిష్యుడు యేసయ్య రొమ్మున ఆనుకున్నాడు. ఇక అందరూ అడుగుతున్నారు, ఎవరు ఆ వ్యక్తి, ఎవరి గురించి చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు, అడుగు అని అందరూ కలిసి యోహానుకు సైగ చేస్తున్నారు. కారణం ఏంటి అంటే, యోహాను మాత్రమే యేసుక్రీస్తు వారికి దగ్గరగా ఉన్నాడు. ఆయన రొమ్మున ఆనుకొని ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళందరిలో పెద్ద ఉన్నాడు పేతురు, వాళ్ళందరిలో పెద్ద ఉన్నాడు పేతురు ఉన్నాడు, సలహాలు ఇచ్చేవాడు ఉన్నాడు. తర్వాత ముందుగా వచ్చిన కొంతమంది శిష్యులు ఉన్నారు, ముందుగా ఏర్పరచబడిన అంద్రెయ, కొంతమంది శిష్యులు ఉన్నారు. వీళ్ళందరూ కాదు, వీళ్ళందరూ అడిగేంత ధైర్యం చేయలేకపోతున్నారు. కానీ యోహాను మాత్రం ఆయన అడగగలుగుతున్నాడు. కారణం ఏంటంటే, యోహాను ఆయన రొమ్మున ఆనుకొని ఉన్నాడు. అంతేకాదు, చివరిలో సిలువ దగ్గర కూడా యోహానుకు మాత్రమే దేవుడు గొప్ప బాధ్యతను, తన తల్లి బాధ్యతను, తాను స్వీకరించవలసిన బాధ్యతను యోహానుకు అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు, రాబోయే సంగతుల ప్రత్యక్షతలు, ప్రకటన గ్రంథం ప్రత్యక్షతలు, రాబోయే వాటి గురించి వాటన్నిటిని దర్శన రూపంలో చూసిన వ్యక్తి యోహాన్ గారు. హల్లెలూయా. రాబో విషయాలన్నిటినీ 7 ముద్రలని, బోరలను, ఏమండి భూమి లయమైపోయేది, కాలిపోయేది, అవన్నీ కూడా దర్శన రూపంలో చూచి, కల్లారా చూచి, యేసుక్రీస్తు వారి స్వరూపాన్ని చూచి, ఆ తేజస్సును చూచి, ఆ మహిమను, దేవదూతలను, ఆ పరిశుద్ధులను, వాళ్ళందరినీ చూచి చక్కగా అవన్నీ రాశాడండి. యోహాను గారికి ఎంత గొప్ప ప్రత్యక్షతలు దేవుడు ఇచ్చాడు. కారణం ఏంటంటే, యోహాను యేసు రొమ్మున ఆనుకునే వ్యక్తి, యేసు మీద ఆనుకున్న వ్యక్తి. మన జీవితాల్లో కూడా దేవుని మీద ఆనుకోవాలని ఆయన ఉద్దేశం. అందుకనే మన అరణ్య మార్గం గుండా నడిపిస్తాడు. సనుగుతూ గొనుగుతూ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారో తెలుసా? ఆయన న్యాయకత్వాన్ని, ఆయన యజమానత్వాన్ని, అంటే ఆయన మీద ఆధారపడే ఆ విషయాన్ని ప్రక్కన పెట్టేసి సొనుగుడు గొనుగుళ్ళతో వాళ్ళు ప్రయాణాన్ని సాగించి అరణ్యంలోనే రాలిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు తెలియజేస్తున్నాడు, అరణ్య మార్గం గుండా వెళ్తున్నావా? కష్టాలు, నష్టాలు, శ్రమల భారం, శ్రమల ద్వారం గుండానే వెళ్ళిపోతున్నానండి, శ్రమలేనండి, కష్టాలేనండి. ఎందుకంటే నువ్వు ప్రియుని మీద ఆనుకోవాలని, ఆయన మీద ఆధారపడాలని, ఆయన మీద ఆధారపడుతూ నువ్వు నడవాలని. అప్పుడు ఆయన జల్దరు వృక్షపు నీడ కిందకు నిన్ను తీసుకొస్తాడు. ఆ జల్దరు వృక్షపు నీడ ఎవరో కాదు, ఆయనే,
ఆ నీడలో నిన్ను దాచుకుంటాడు. ఆ నీడలో నిన్ను దాచి శ్రేష్టమైన ఫలములు నీకు రుచి చూపిస్తాడు. వాగ్దాన దేశం అనే సుందరమైన పట్టణంలోకి ఆయన నిన్ను నడిపిస్తాడు. ప్రియులారా, ఆయన మీద ఆనుకోవడం నేర్చుకోవాలి. చాలామంది రకరకాల వాటి మీద ఆనుకుంటూ ఉన్నారు. ఆనుకోవద్దు, ఆధారపడద్దు. అవన్నీ అరుహ వృక్షం వంటివి, ఎడారిలోని అరుహ వృక్షం, అంతలో కనబడి అంతలో మాయమైపోయే వాటివి. వాటి కోసం చూడొద్దు, దేవుని మీద ఆనుకోవాలని ఈ రాత్రికాల సమయంలో తెలియజేస్తూ ఉన్నాను. రెండవ విషయాన్ని, దేవుడు ఎందుకు అరణ్య మార్గం గుండా నడిపిస్తాడు అంటే, రెండవ విషయం హోషేయ గ్రంథము 13వ అధ్యాయం 5వ వచనం. గ్రంథము 13వ అధ్యాయం చదువమ్మా. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. హల్లెలూయా. రెండవది, దేవుడు ఎందుకు నిన్ను అరణ్య మార్గం గుండా నడిపిస్తాడు అంటే, అరణ్య మార్గం అంటే కష్టాలు, శ్రమలు, బాధలు. ఈ మార్గం గుండా ఎందుకు నడిపిస్తాడు అంటే, రెండవదిగా ఆయన నీతో స్నేహం చేయాలని. ఎందుకు? ఆయన నీతో స్నేహం చేయాలి, ఆయన నీతో సహవాసం చేయాలని, నీ స్నేహాన్ని కోరి, నీ సహవాసాన్ని కోరి, నీతో మాట్లాడాలని, నీతో ముచ్చటించాలని, నీతో కొన్ని విషయాలు చెప్పాలని, ఆయన చిత్తం నీ ద్వారా జరిగించాలని, ఇన్ని విషయాలు ఆయన ఆశపడి నీతో స్నేహం చేయాలని ఆ అరణ్యం గుండా నడిపిస్తాడు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? లోక స్నేహాలు ఎత్తుక్కుంటూ ఉంటాం. నాకు వాళ్ళు స్నేహం చేస్తే బాగుండు, వాళ్ళు నాతో మాట్లాడితే బాగుండు, కొంతసేపు వాళ్ళు నన్ను ఓదారిస్తే బాగుండు, వాళ్ళు నాతో కొంతసేపు ముచ్చటిస్తే బాగుండని ఈ లోక స్నేహాలు, వాళ్ళతో మాట్లాడాలి, వీళ్ళతో మాట్లాడి, వాళ్ళతో ఇట్లాగా ఈ లోక స్నేహాలను ఎత్తుక్కుంటూ ఉంటాం. కానీ ప్రియులారా, ఆయన నీతో స్నేహం చేయాలనే అరణ్య మార్గం గుండా నిన్ను నడిపిస్తూ ఉన్నాడన్న సంగతిని మర్చిపోతా ఉన్నావు. నీతో స్నేహం చేయాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు మనం గమనిస్తే, ఆయనతో స్నేహం చేసిన భక్తుల జీవితాలను మనం గమనిస్తే, ఆయన ఎన్నడూ వారిని విడిచిపెట్టలేదండి. ఈ లోక స్నేహాలు, ఒకవేళ ఈ లోక స్నేహాల్లో మోసం ఉండొచ్చు, ఈ లోక స్నేహాల్లో కొంతవరకే ఆగిపోవచ్చు, ఎండైపోవచ్చు. నీ దగ్గర డబ్బున్నంతసేపు మంచిగా చూడండి, చిన్న కుమారుడు, తప్పిపోయిన కుమారుడిని మనం గమనిస్తే, అతని దగ్గర డబ్బున్నంతసేపు కూడా స్నేహితులు చక్కగా ఆయన్ని ప్రేమించారు, ఆదరించారు, అన్నీ చేశారు. అయితే ఎప్పుడైతే డబ్బంతా అయిపోయిందో ఏమైపోయారు? వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కనీసం అతనికి ఒక ముద్ద అన్నం కూడా పెట్టలేకపోయింది స్నేహం. ఒక్క ముద్ద అన్నం కూడా ఆ చిన్న కుమారుడికి పెట్టలేకపోయింది స్నేహం. ప్రియులారా, స్నేహం 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 అని పరిగెడుతూ ఉన్నావేమో, ఈ లోక స్నేహం వ్యర్థం. దేవుడు నిన్ను స్నేహించాలనే నిన్ను కష్టాల ద్వారా, కష్టాల మార్గాన్ని నడిపిస్తున్నాడు. ఆయన స్నేహాన్ని కోరుకో. చూడండి, యేసుక్రీస్తు వారు కూడా మనం గమనించినట్లయితే, మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. ఆయన పెందలకడ లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా. చూడండి, గమనించండి, యేసుక్రీస్తు వారు కూడా అంట అరణ్య ప్రదేశంకి వెళ్ళి ఇంకా చీకటి ఉండగానే వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు ప్రార్థన చేస్తున్నారు అంటే, తండ్రితో ఆయనకు ఒక సహవాసం కావాలి, తండ్రితో ఆయనకి ఒక బంధం కావాలి. ఆయన తండ్రితో మాట్లాడడానికి వెళ్ళాడు. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో అరణ్య మార్గంలో వెళ్తున్నానే, కష్టాలు శ్రమల గుండా వెళ్తున్నానే అని అదే ఆలోచిస్తున్నావు. కానీ దేవుడు ఎందుకు నిన్ను ఆ మార్గం గుండా నడిపిస్తున్నాడు? ఎందుకు అంటే, ఆయన నీతో స్నేహం చేయాలి, ఆయన నీతో సమయాన్ని గడపాలని కోరుకుంటున్నాడు, ఆయన నీతో సహవాసం చేయాలని కోరుకుంటున్నాడు, ఆయన నీతో ముచ్చటించాలని కోరుకుంటున్నాడని ఆలోచిస్తున్నావు ఎప్పుడైనా? ఆయన నా నుంచి ఏం కోరుకుంటున్నాడు? నేను ఆయనతో గడపాలేమో, ఆయన సన్నిధిలో ఒంటరిగా ఆయన దగ్గర కూర్చొని ఆయన మనసు ఏంటో నేను అర్థం చేసుకోవాలేమో, ఆయన హృదయం ఏంటో నేను తెలుసుకోవాలేమో, ఆయన చిత్తం ఏంటో నేను అర్థం చేసుకోవాలేమో అని ఏనాడైనా ఆలోచిస్తూ ఉన్నావా? అయ్యో, నేను ఈ దారి గుండా వెళ్తున్నాను, అయ్యో ఏంటి శ్రమలు, అయ్యో ఏంటి కష్టాలు, ఒకటి పోతే ఒకటి అని ఆలోచిస్తున్నావు. కానీ ఎందుకు అంటే, దేవుడు ఎందుకు నేను ఈ మార్గాన్ని నడిపిస్తున్నాడు? ఆయన నాతో స్నేహం చేయాలని కోరుకుంటున్నాడు. నేను కూడా ఆ విధంగా నడుచుకోవాలి. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏ విధంగా తండ్రి సహవాసాన్ని కోరుకున్నాడో, మనం కూడా ప్రార్థన ద్వారా తండ్రితో సహవాసం చేయాలి, ఆయన
ఆయనతో స్నేహాన్ని చేయాలి, ఆయన మన స్నేహితుడిగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన స్నేహాన్ని విస్మరించొద్దు. ఆయన స్నేహం చేస్తే చాలా అద్భుతాలు ఉంటాయండి. స్నేహితుడైన లాజరుతో చచ్చిపోయిన ఆ లాజర్ని బ్రతికించుకున్నాడు ఆయన. స్నేహితుడైన లాజరుని నిద్ర లేపుదాం పదండి అని చెప్పి వెళ్ళి స్నేహితుడైన లాజరు చచ్చిపోయి ఉంటే అతనికి జీవం ఇచ్చాడు. మన జీవితాల్లో కూడా చచ్చిపోయిన మృతమైపోయిన ప్రతిదీ కూడా, మృతమైపోయిన ప్రతి కార్యము, మృతమైపోయిన ప్రతి ఈవి కూడా తిరిగి జీవం పొందుకోవాలి అంటే ఆయన నీకు స్నేహితుడిగా ఉండాలి. స్నేహితుడు ఏది దాచుకోడండి, ఏది దాచుకోడు, అన్నీ ఇచ్చేస్తాడు కదా. స్నేహితులు ఏం చేస్తారు? అన్నీ ఇచ్చేస్తారు. కాబట్టి ఆయన స్నేహాన్ని కోరుకుందాం. చివరిగా ఒక మాట చెప్తాను. ఎందుకు అరణ్య మార్గం గుండా ఆయన నడిపిస్తాడు? ఎందుకు అరణ్య మార్గం గుండా ఆయన నడిపిస్తాడంటే ఇందాక చదువుకున్న మాట ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 10వ వచనం. ఇందాక చదువుకున్న మాట, ఆ మాటను కొద్ది నిమిషాలు చెప్పి ముగించేస్తాను. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపన వలె వాని కాపాడాను. చాలు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే అరణ్య మార్గంలో దేవుడు ఎందుకు నడిపిస్తాడంటే 3వ విషయం, మొట్టమొదటిగా ప్రియుని మీద నువ్వు ఆనుకోవాలని, అంటే ఆయన మీద ఆధారపడాలని. రెండవదిగా ఆయన నీతో స్నేహం చేయాలని, నీ స్నేహం కోరి, నీ సహవాసం కోరి. మూడవదిగా మనం గమనించినట్లయితే ఎందుకు ఆయన అరణ్య మార్గం గుండా నడిపిస్తాడు అంటే ఆయన నిన్ను పరామర్శించడానికి. ఏం చేయడానికి? పరామర్శించడానికి, నిన్ను ఆదరించి నిన్ను పరామర్శించడానికి. చూడండి, కొన్ని విషయాలు, ఉదాహరణలు చాలా టూకీగా చెప్పి నేను నా వాక్యాన్ని ముగించేస్తాను. రండి, ఆది కాండము 16వ అధ్యాయము 7వ వచనం. ఆది కాండము 16వ అధ్యాయము. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద, అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని. చాలు. ఇక్కడ రాయబడిన మాట అరణ్యములో, షూరు అరణ్యములో హాగరునంట దేవుని దూత కనుగొన్నాడంట. కనుగొని ఆమెకు ధైర్యము చెప్పి, భయపడవద్దని చెప్పి ఆమెను మరలా సంతోషంగా ఆమెను కనుగొని ఆమెతో మాట్లాడి ఆమెను ఓదార్చి ఆమెను పరామర్శించి నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళు, నీకు ఒక కుమారుడు కలుగుతాడు, అతనికి ఇష్మాయిల్ అని పేరు పెడతావు అని ఒక వాగ్దానం చేసి ఆమెను ఓదార్చి పరామర్శించి పంపించాడు. హల్లెలూయా. అక్కడ ఎవ్వరు లేరండి అరణ్యంలో ఆమెను పరామర్శించడానికి, ఎవ్వరు లేరు. ఒంటరిగా షూరు అరణ్యంలో తిరుగుతూ ఉంది, ఒంటరిగా ఏడుస్తూ ఉంది. తన యజమానురాలు శ్రమ పెట్టినందుకు పారిపోయి వస్తుంది. షూరు అరణ్యంలో ఉంది. ఎవ్వరూ పరామర్శించేవారు లేరు, ఆదరించేవారు లేరు, ఓదార్చేవారు లేరు. అటువంటి సమయంలో దేవుని దూత కనుగొందంట. హల్లెలూయా. దేవుని దూత వెతుకుతున్నాడు, కనుగొన్నాడంట. ఈ అరణ్యంలో ఎవరు ఉన్నారని కనుగొని ఆమెను పరామర్శించి ఆమెకు ఒక ధైర్యపు మాట చెప్పి ఆమెను తిరిగి పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో షూరు వంటి అరణ్యంలో మనం ఉన్నామేమో, అంటే అందరూ వెలివేసిన స్థితిలో, అంటే శ్రమల తాకిడి తట్టుకోలేక పారిపోతూ నా వల్ల కాదు, ఈ జీవితం నా వల్ల కాదు, ఈ సంద్రం నా వల్ల కాదు, ఈ సంసార సాగరం నా వల్ల కాదురా బాబోయ్ అని పరిగెడుతూ తప్పించుకుందామని పరిగెడుతూ ఉన్నామేమో, అటువంటి అరణ్యంలో ఉన్నామేమో. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆ అరణ్యంలో నువ్వు ఉన్నప్పటికీ, అరణ్య మార్గంలో నువ్వు ఉన్నప్పటికీ దేవుడు నిన్ను కనుగొని నిన్ను పరామర్శిస్తాడు. హల్లెలూయా. అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. రెండవ అరణ్యం చూడండి, నిర్గమాకాండము 15వ అధ్యాయము. నిర్గమాకాండము 15వ అధ్యాయం 22వ వచనం. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగిన. ఇంకా అదంతా మనం చదువుకుంటూ వెళ్తే ఆ షూరు అరణ్యంలో మరొక సందర్భం ఏంటి అంటే వారు మారా ఎదురైంది.
ఎదురైంది, వారికి ఏమి ఎదురైంది? మారా అంటే చేదు నీళ్ళు ఎదురైనాయి. చేదు నీళ్ళు ఎవరైనా తాగుతారా? ఎవరు తాగలేరు. అటువంటి నీళ్లు వారికి ఎదురైనాయి. చేదు అనుభవాలు మన జీవితాల్లో, చాలామంది జీవితాల్లో చేదైన అనుభవాలు, చేదైన సందర్భాలు, చేదైన మాటలు, చేదైన విషయాలు జరుగుతూ ఉంటాయి. మనము రుచించలేని, మనం తీసుకోలేని మాటలు, తీసుకోలేని గాయాలు, తీసుకోలేని అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. అటువంటి అనుభవాల్లో కూడా దేవుడు అరణ్యంలో, షూరు అరణ్యంలో కూడా దేవుడట ఒక చెట్టు చూపాడట. అది నీళ్ళల్లో వేయగానే ఆ నీళ్లు మధురంగా మారిపోయినాయి అంట. హల్లెలూయా. ఆ తరువాత నీటి బుగ్గల దగ్గరికి వాళ్ళని నడిపించాడంట. 12 నీటి బుగ్గలు, అంటే సంపూర్ణమైన నీటి బుగ్గలు. సంపూర్ణంగా వారు నీరు తాగడానికి అవకాశం దొరికిందంట. ప్రియులారా, కొంతకాలం వారు మారాను ఎదుర్కొన్నారు. ఆ మారాలో కూడా వారు దేవుణ్ణి మొరపెట్టినప్పుడు, దేవుణ్ణి అడిగినప్పుడు ప్రజలైతే సనుక్కున్నారు, కానీ మోషే దేవునికి మొరపెట్టాడు. మొరపెట్టినప్పుడు దేవుడు ఒక చెట్టును చూపాడు. ఆ చెట్టు నీళ్ళల్లో వేయగానే ఆ నీళ్లు మధురంగా మారిపోయినాయి. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా చేదైన అనుభవాలు, అరణ్యంలో, ఈ అరణ్య మార్గం గుండా వెళ్ళేటప్పుడు చేదైన అనుభవాలు వచ్చినప్పుడు, అది షూరు అరణ్యంలో, అటువంటి అరణ్యం గుండా వెళ్తూ ఉన్నప్పుడు దేవుని మీద కనుక అనుకొని దేవునితో స్నేహం చేయడానికి కనుక మనం ఇష్టపడితే ఆ అరణ్యంలో కూడా చేదైన అనుభవాలు కూడా ఎలా మారుతాయంటే మధురంగా మారిపోతాయి. హల్లెలూయా. మారా అనుభవాలు ఎలా మారిపోతాయి? మధురంగా మారిపోతాయి అన్నమాట. మూడవ విషయాన్ని చెప్తాను. ఆదికాండము 21వ అధ్యాయము 14వ వచనం. ఆదికాండము 21వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి, ఇంకా అదంతా చదువుకున్నట్లయితే అక్కడ రాయబడిన మాట, హాగరు తన చిన్న పిల్లవాడిని తీసుకొని బయలుదేరింది. అబ్రహాము వెళ్ళిపో ఇంకా అని చెప్పేశాడు. బయలుదేరి వచ్చి బెర్షెబా అరణ్యంలో ఆమె తిరుగుతూ ఉన్నప్పుడు ఆ నీళ్ళు అయిపోయినాయి, తీసుకొచ్చిన నీళ్ళు అయిపోయినాయి. వారికి దాహం వేసిన చిన్న పిల్లవాడు ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుని స్వరం వినిపిస్తూ ఉంది. హాగరు, ఆ చిన్న పిల్లవాడి స్వరాన్ని నేను విన్నాను, అక్కడ ఒక నీటి బుగ్గ ఉంది, లేచి అతనికి నీళ్ళు తాగిచ్చు, నేను చేసిన ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నానని చెప్పి ఆ బిడ్డతో మరలా ఆ ప్రమాణాన్ని గుర్తు చేసి ఆ బిడ్డని పరామర్శించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇట్లాగా దేవుడు అలాగే నిర్గమకాండము 16వ అధ్యాయం 1వ వచనం, 17వ అధ్యాయం 1వ వచనం, ఈ 2 అధ్యాయాల్లో కూడా 1 వచనాల్లో మీరు చదువుకుంటూ వస్తే అక్కడ ఒక చోటేమో ఆహారం లేక ఇశ్రాయేలు ప్రజలు మొరపెడతా ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, సనుగుతూ ఉన్నారు. ఒక చోటేమో నీళ్లు లేక మేము చచ్చిపోతామని బాధపడతా ఉన్నారు. ఈ 2 సందర్భాలు, ఈ సీను అరణ్యంలో జరిగిన సందర్భాలు. ఈ అరణ్యంలో ఏం జరిగిందో తెలుసా? దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. అరణ్యంలో వారు చూసినప్పుడు ఆ అరణ్యంలో పైనుంచి సన్నని కొత్తిమీర గింజల వలె ఆ సన్నని గింజలు పడతా ఉన్నాయంట. ఎవరు తినని, ఎవరు రుచుడని అద్భుతమైన మన్నాను దేవుడు వారికి ఆహారంగా ఇచ్చాడు. బండను చీల్చి వారికి దప్పిక తీర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, వారి పోషణ విషయంలో కూడా దేవుడు అరణ్య మార్గంలో వారికి తక్కువ చేయలేదు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో చివరి మాట, ఆయన అరణ్య మార్గం కూడా నిన్ను ఎందుకు నడిపిస్తాడంటే నిన్ను పరామర్శించడానికి. అది నువ్వు ఏ అరణ్యంలో ఉన్నా, కాదేశు అరణ్యంలో ఉన్నా, షూరు అరణ్యంలో ఉన్నా, సీను అరణ్యంలో ఉన్నా, బెర్షెబా అరణ్యంలో ఉన్నా, అంటే ఒంటరితనమైన అరణ్యంలో ఒంటరితనం అనుభవిస్తూ ఉన్న, అరణ్యంలో చేదైన అనుభవాలు అనుభవిస్తూ ఉన్న, అరణ్యంలో పారిపోయే స్థితిలో నా వల్ల కాదు, ఈ జీవితాన్ని నేను జీవించలేను, పరిశుద్ధంగా బ్రతకలేను, దేవుని కోసం ఉండలేను, నా వల్ల కాదని పారిపోయే ఆ అరణ్యంలో గుండా వెళ్తూ ఉన్న, ఎటువంటి అరణ్యమైనా అది, ఆ అరణ్యంలో దేవుడు నీతో మాట్లాడతాడు, నిన్ను పరామర్శిస్తాడు. చివరి మాట కీర్తనల గ్రంథము 29వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 29వ అధ్యాయము 8వ వచనం. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును, యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును, యెహోవా స్వరము లేళ్లను ఈయన చేయును. చాలు. హల్లెలూయా. యెహోవా స్వరం ఏం చేస్తుందంట? అరణ్యాన్ని కదిలిస్తుంది. అది ఏ అరణ్యమైనా సరే, అది కాదేశు అరణ్యమైనా, హాగరు 2 అరణ్యాల్లో ఉంది, కాదేశు, షూరు, ఈ 2 అరణ్యాల్లో దేవుడు ఆమెను పరామర్శించాడు. తరువాత ఇశ్రాయేలు ప్రజలు సీను అరణ్యంలో ఆహారం, నీళ్ళ కోసం వారు అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు వారిని పరామర్శించాడు, వారిని ఆదరించాడు, పరామర్శించి వారికి ఆహారం పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బెర్షెబా అరణ్యంలో
హాగరు ఉన్నప్పుడు దేవుడు ఆమెను కనికరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. షూరు అరణ్యంలో నీళ్లు చేదుగా మారిపోయినప్పుడు ఆ నీళ్లను మధురంగా మార్చి వారి దప్పిక తీర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ అరణ్య మార్గాలు ఎటువంటి మార్గాలు అంటే, ఈ అరణ్య మార్గాల్లో నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ అనుభవాల్లో ఉన్నా ఆయన నిన్ను పరామర్శిస్తాడు. ఆయన నిన్ను పరామర్శించి ఆయన స్వరాన్ని నీకు వినిపింపజేసి నిన్ను ఓదార్చడానికి నిన్ను అరణ్య మార్గం గుండా నడిపిస్తాడు. హల్లెలూయా. 3 విషయాలు చెప్పాను. మొట్టమొదటిది ఏంటి? ఎందుకు ఆయన అరణ్య మార్గం గుండా నడిపిస్తాడు? మొట్టమొదటిది ప్రియుని మీద ఆనుకోవాలని, ప్రియుని మీద ఆనుకోవాలని ఆయన అరణ్య మార్గం గుండా నడిపిస్తాడు. రెండవదిగా మనతో స్నేహం చేయాలని, మనతో సహవాసం చేయాలని ఆయన మనల్ని అరణ్యం గుండా నడిపిస్తాడు. మూడవదిగా మనల్ని పరామర్శించడానికి, మనల్ని ఓదార్చడానికి ఆయన అరణ్యం గుండా నడిపిస్తాడు. అందరూ మోగోళ్ళలాగా ఉన్నారు, చెప్పండి 3 విషయాలు చెప్పండి అందరు నోరు తెరిచి. అరణ్య మార్గం గుండా దేవుడు ఎందుకు నడిపిస్తాడు మనల్ని? పెద్దగా అందరు చెప్పండి. ప్రియుని మీద ఆనుకోవడానికి. రెండవదిగా దేవుడు మనతో స్నేహం చేయాలని కోరి అరణ్య మార్గం గుండా నడిపిస్తాడు. మూడవదిగా మనల్ని పరామర్శించడానికి, మనకు తన స్వరాన్ని వినిపించి ఓదార్చడానికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఎలా ఓదారుస్తాడంటే దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని ఓదారుస్తాడు. దేవుడు తన ఆలోచనలు ఇచ్చి, దేవుడు తన మేలు చేసి మనల్ని ఓదారుస్తాడు. కాబట్టి దేవుడు అరణ్య మార్గం గుండా ఎందుకు నడిపిస్తున్నాడు అని ఆలోచించే బదులు ఆయన ఈ రీతిగా నడిపిస్తున్నాడని ఆలోచిస్తూ ఆయన అరణ్య మార్గం గుండా నడిపించే ఆ విషయాలకి లోబడుతూ అరణ్య మార్గంలో సనుగు కొనక, గొనుగు కొనక, ప్రియుని మీద ఆనుకొని నడుస్తూ, ప్రియుని మీద ఆధారపడుతూ, ఆయన స్నేహం కోరి ఆయనతో స్నేహం చేస్తూ, ఆయనకు సమయం ఇస్తూ, ఆయనతో సమయం గడుపుతూ, ఆయన పరామర్శకు, ఓదార్పుకు మనందరము లొంగిపోదుముగాక. ఆమేన్. దేవుడు అట్టి కృప దయచేయునుగాక. ఆమేన్.